కొన్ని అద్భుతమైన గుడుల గురించి చెప్పబోతు. ఫస్ట్ వన్, లేపాక్షి వీరభద్ర టెంపుల్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లేపాక్షి ఆలయం. ఈ గుడిలో ఒక పిల్లర్ నేలని తగలకుండా ఉంటుంది. దాన్ని ఆకాశ స్తంభం అని పిలుస్తారు. ఇది ఎలా పాసిబుల్ అయిందో ఎవరికి తెలియదు. విజయనగర కాలంలో 1530లో దీన్ని నిర్మించారు. ఈ రోజు కూడా శాస్త్రానికి పెద్ద ప్రశ్నగా నిలిచింది. సెకండ్, బృహదేశ్వర టెంపుల్. తమిళనాడులో ఉన్న తంజావూరులో ఉంది. ఇక్కడ ఉన్న గోపురం మధ్యాహ్నం సమయంలో నీడ పడదు. ఈ టెంపుల్ సూర్యుడికి నేరుగా ఉన్నా కూడా అసలు నీడ అనేది కనిపించదు. దీన్ని 1000 సంవత్సరాల ముందు కట్టారు. ఈ గుడి 66 మీటర్ల ఎత్తులో ఉంటుంది. థర్డ్, కైలాష్ టెంపుల్. మహారాష్ట్రలోని ఎల్లోరా దేవాలయం. ఈ కైలాష్ టెంపుల్ పూర్తి దేవాలయం ఒక పెద్ద రాయిని చెక్కి కట్టారు. సుమారు 4 లక్షల టన్నుల రాయిని ఈ దేవాలయంగా చెక్కి మలిచారు. పురాణాల ప్రకారం 18 సంవత్సరాలు ఈ దేవాలయాన్ని చెక్కడానికి పట్టిందంట. ఫోర్త్ వన్, జగన్నాథ్ టెంపుల్. ఒడిస్సాలోని పూరి జగన్నాథ్ దేవాలయం. ఈ దేవాలయం మీద ఎగిరే జెండా ఎప్పుడు గాలికి ఆపోజిట్ గానే ఎగురుతుందంట. అంతేకాకుండా ప్రపంచంలో ఏ దేవాలయం పైన పక్షులు ఎగురుతాయి, కానీ జగన్నాథ్ టెంపుల్ పైన ఎప్పుడు పక్షి అనేది ఎగరదు. ఇక్కడ రోజు చేసే ప్రసాదం ఎప్పుడు తక్కువ కాకుండా ఉండిందంట. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నెక్స్ట్ ఏ టాపిక్ చేయాలో కమెంట్ చేయండి.